హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు తాజాగా శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం. సో తక్కువ పోటీ అనేది ఉంటుంది, ఓకేనా. సో దరఖాస్తులు అనేవి మనకు 35/2019 నుంచి ఆల్రెడీ ప్రారంభమైతే అయిపోయాయి. మీరు 15/6/2019 లోపు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. టోటల్గా మనకు తెలంగాణకు సంబంధించి 144 వేకెన్సీస్కి సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. క్వాలిఫికేషన్ చెప్పాను కదా, డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. మీరు ఓసీ క్యాండిడేట్ అయితే 55% అనేది స్కోర్ అనేది ఉండాలి డిగ్రీలో. మీరు బీసీ క్యాండిడేట్ అయితే 50% స్కోర్ అనేది ఉండాలి. ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే 45% స్కోర్ ఉన్నా పర్వాలేదు. 31/3/2019 నాటికి మీరు ఖచ్చితంగా డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్స్ కూడా చేతిలో ఉండాలి, ఓకే. తర్వాత మనకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ అంతేకాకుండా మనకు సర్టిఫికేట్ కూడా ఉండాలి అని చెప్పి అంటున్నారు, ఓకే. సో తర్వాత మనం చూసినట్లయితే ఏజ్ విషయానికి వెళ్దాం. 25 నుంచి 30 సంవత్సరాలు అనేది ఏజ్ అనేది 31/3/2019 లోపు ఉండాలి అని చెప్పి అంటున్నారు. అయితే మనకు బీసీకి సంబంధించి 3 years అప్పర్ రిలాక్సేషన్ అయితే ఉంది. మనకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అయితే 5 years అనేది అప్పర్ రిలాక్సేషన్ అయితే ఉంది, ఓకే. మినిమం ఏజ్ అనేది మనకు 25 years అనేది ఉండాలి. మ్యాక్సిమం మనకు 30 ఉండాలి. బట్ మనకు బీసీకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి మనకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఆ యొక్క లిమిట్ని క్రాస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క ఏజ్ లిమిట్ని కూడా పరిశీలన చేసుకొని దరఖాస్తు అనేది చేసుకోండి, ఓకేనా. ఇక అదర్ రిక్వైర్మెంట్స్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకునేవారు ఖచ్చితంగా తెలుగు మరియు ఇంగ్లీష్ అనేది చదవడం మరియు రాయడం అనేది వచ్చి ఉండాలని చెప్పి అంటున్నారు. తర్వాత మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారు మాత్రమే అయి ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇతర స్టేట్ వారికి ఈ యొక్క పోస్ట్గా అప్లై చేసుకునేందుకు అర్హత అనేది లేదు, ఓకేనా. సో మీకు పోస్ట్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క సొంత జిల్లాలోనే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు. అది కూడా హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ యొక్క హెడ్ క్వార్టర్స్లో మీకు జాబ్ అనేది వస్తుందంట. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అండ్ తర్వాత మనం పరిశీలన చేస్తే మీకు ఖచ్చితంగా 2-wheeler అనేది ఉండాలి. అండ్ అంతేకాకుండా మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా, ఓకేనా. సో మనకి ఇక్కడ రెమ్యూనరేషన్ పర్ మంత్ అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి మనకు రెమ్యూనరేషన్ అనేది 13,000 అయితే వస్తుంది. బట్ ఏంటంటే మనకు ఇతర అలవెన్స్ అయితే ఉన్నాయి. సో 200, 500 to 300, 500 అనేది మనకు ఎఫ్టీగా లభించడం జరుగుతుంది. వెహికల్ మెయింటెనెన్స్ సంబంధించి 700 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇలా టోటల్గా మనకు 18,000 ప్లస్ మనకు ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏ ఫామ్స్ అనేవి ఇవ్వాలి అనే దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనే వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇక్కడ మీకు పాస్పోర్ట్ సైజెస్ కానీ లేదంటే సిగ్నేచర్ కానీ ఎస్ఎస్సి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మనం సబ్మిషన్ చేయాలి. వెబ్సైట్ తాలూకు లింక్ అనే వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అభ్యర్థులు చూడవచ్చు. తర్వాత మనం పరిశీలన చేసినట్టయితే సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే వారి యొక్క రూల్స్ ప్రకారంగా ఒక పోస్ట్కి ఒక జిల్లా నుంచి 25 క్యాండిడేట్స్ని మనకు తీసుకుంటారంట. సో ఎవరైతే ఆ యొక్క పోస్ట్కి అప్లై అనేది చేస్తారో ఆ యొక్క పోస్ట్లో మనకు డిగ్రీలో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని వారు ఒక షార్ట్ లిస్ట్ అనేది తీస్తారంట. ఆ యొక్క షార్ట్ లిస్ట్లో 25 క్యాండిడేట్స్ని మనకు ఉంచడం అయితే జరుగుతుందంట. ఒకవేళ మనకు 25 క్యాండిడేట్స్ కూడా ఆ యొక్క పోస్ట్ కనుక అప్లై చేయకపోయినట్లయితే ఎవరైతే మనకు దరఖాస్తు అనేది చేసుకున్నారో వారందరినీ కూడా మనకు ఈ యొక్క ఎగ్జామ్కి అటెండ్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మనకు రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ యొక్క రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది 1:4 రేషియోలో మనకు మళ్ళీ ఒక లిస్ట్ అనేది తీయడం జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఈ విధంగా మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అంతేకాకుండా గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది అన్నమాట, ఓకే. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఎవరైతే మనకు షార్ట్ లిస్ట్లో ఉంటారో మనం అప్లై చేసిన తర్వాత టాప్ 25 కనుక ఉన్నట్లయితే మనకు ఈమెయిల్లో కానీ లేదంటే మనకు SMS అలర్ట్ రూపంలో ఎగ్జామినేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అప్పుడు మనకు ఎగ్జామ్ ఫీజు చూసినట్లయితే 100 రూపీస్గా ఉంది. సో మిగిలిన క్యాండిడేట్స్ అందరికీ కూడా 350 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట, ఓకే. సో ఎగ్జామ్ అనేది మనకు 1.5 గంటల పాటుగా ఉంటుంది, ఓకే. మనకు 1.5 గంటల పాటుగా రిటర్న్ టెస్ట్ అనేది ఉండబోతుంది. సో ఆబ్జెక్టివ్ టైప్ చూసినట్లయితే మనకు 80 మార్క్స్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్కి 20 మార్క్స్ అనేది కేటాయించారు. సో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అనేది మనకు 10th క్లాస్ స్టాండర్డ్ మీద ఉంటుంది. అథమెటిక్ అండ్ రీజనింగ్, బ్యాంకింగ్ అండ్ మైక్రో ఫైనాన్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు కంప్యూటర్ సంబంధించి కూడా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు 10th క్లాస్ బేసిస్ అనమాట, ఓకే. సో ఎగ్జామ్ అనేది మనకు మొత్తంగా తెలుగులోనే ఉంటుందని చెప్పి అంటున్నారు. మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు మీకు హాల్ టికెట్తో పాటుగా గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు
కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇది ఒకటి తీసుకురావాలని చెప్పి అంటున్నారు. ఎగ్జామ్ మాత్రం మనకు హైదరాబాద్లోనే ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ అనేది మనకు హైదరాబాద్లో ఉంటుంది. జిల్లాల పరంగా మనకు ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, వేకెన్సీస్ తక్కువైనప్పటికీ కూడాను అన్ని జిల్లాలకు కూడా మనకు వేకెన్సీస్ అయితే వీరైతే కల్పించడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే అందుబాటులోకి అయితే ఉంచాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్ పరిశీలన చేయవచ్చు. అండ్ తర్వాత మనకి ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్స్ తాలూకు లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి తేవడం జరిగింది. దాని ద్వారా మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేయవచ్చు అనమాట. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.